రా సిల్క్ టెస్టింగ్ ముడిపట్టు ఉత్పత్తి చేసిన దాన్ని పరీక్షలు చేయుట అనే అంశము. ఈ పాఠ్యాంశము పోస్ట్ కకూన్ టెక్నాలజీలో అంటే ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు 3వ పేపర్ అయిన సెరికల్చర్ నందు పోస్ట్ కకూన్ టెక్నాలజీ అనే అంశంలో రా సిల్క్ టెస్టింగ్ అనే ఈ పాఠ్యాంశాన్ని ఉంచడం జరిగినది. ఇందులో పాఠ్యాంశాలు చూసినట్టయితే ఇంట్రడక్షన్, టెస్టింగ్ మెథడ్స్ అండ్ పారామీటర్స్, స్టాండర్డ్ టెస్టింగ్ అప్లయన్సెస్, కండిషనింగ్ ఆఫ్ ద రా సిల్క్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రా సిల్క్, పరిచయము, వివిధ పరీక్షలు, ఏ వాటికి కావాల్సిన పారామీటర్స్ అంటే ఏ ప్రామాణికంగా వాటిని క్లాసిఫికేషన్ లేదా టెస్టింగ్ చేశారు. స్టాండర్డ్ టెస్టింగ్ అప్లయన్సెస్ అన్నట్టయితే ఎలాంటి పరికరాలను పరీక్షల కోసం నిర్దేశించిన పరికరాలేవి, రా సిల్క్ని ఏ విధంగా నిర్ణయిస్తున్నారు, అంటే ఏ విధమైన కండిషన్లో ఉంటే రా సిల్క్ని ముడిపట్టును ఉత్పత్తి చేసిన దాన్ని ఏ కండిషన్లో ఉండాలి, విలువలేంటి, నిర్దిష్ట నియమాలేంటి అన్న అంశం. తర్వాత ముడిపట్టును వర్గీకరణ ఏ విధంగా చేస్తారు అనే అంశాలని మీరు తెలుసుకోబోతున్నారు. టెస్టింగ్ మెథడ్స్, పారామీటర్స్ చూసినట్టయితే రా సిల్క్, స్కీన్, డీనియర్, స్టాండర్డ్ కండిషన్, స్టాండర్డ్ బేల్, ఇంట్రడక్షన్, అట్మాస్ఫియర్ అని. ఇందులో ముందుగా మీకు ఇంట్రడక్షన్ చూసినట్టయితే ఏదైనా పరిశ్రమలో తుది ఉత్పత్తిని ఇతరులు ఉపయోగించే ముందు పరీక్షించడం అనేది చాలా అవసరం. దీనివల్ల పరిశ్రమ లేదా మన ఉదాహరణకు మన పట్టు ముందు ప్రామాణిక పద్ధతుల ప్రకారం పరీక్షించబడింది లేదా శ్రేణి చేసిన తర్వాత మార్కెట్ చేయబడుతుంది అనమాట. అంటే స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత మార్కెట్లో వదలడం జరుగుతుంది. దీనివల్ల రీలర్కు మరియు నేత కార్మికులకు కూడా ప్రయోజనకంగా ఉంటుంది. సెరికల్చర్లో ఇది తప్పనిసరి చేయబడింది. చైనా మరియు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సిల్క్ కండిషనింగ్ అండ్ టెస్టింగ్ హౌస్ అనేటివి ఉన్నాయి. ఇవి భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే స్థాపించబడింది. ఈ కేంద్రాలు ముడిపట్టు యొక్క వాస్తవ వాణిజ్య బరువును కూడా కనుక్కుంటాయి. ముడిపట్టును కండిషనింగ్ అని పిలిచే ఒక ప్రక్రియకు గురి చేయడం ద్వారా ఈ పరిశ్రమకు యంత్రాలు, టెక్స్టైల్స్, మ్యాన్ పవర్ మరియు నాణ్యమైన ముడి పదార్థం అవసరమవుతుంది. కాబట్టి కకూన్ల రీలింగ్ చేయడం అనేది ఒక కళాత్మకమైన వృత్తి. ఈ ప్రక్రియలో కనీసం 10 నుంచి 12 గూళ్ళ నుండి దారం తీయడం జరుగుతుంది. నేత పరిశ్రమలో మరింత ప్రాసెసింగ్ కోసము ముడిపట్టును, నూలును రూపొందించడానికి ప్రాసెస్ చేయబడుతుంది. పట్టు నేయడం మరింత పారిశ్రామిక సామర్థ్యం యొక్క అధిక ప్రమాణానికి చేరుకుంది. నేడు మనం అనేక రకాల పట్టు వస్త్రాలు, చేనేత వస్త్రాలు అధునాతన శక్తి మగ్గాల మీద ఉత్పత్తి చేయబడుతున్నాయి. దీనికి ముడిపట్టు యొక్క వివిధ లక్షణాలు ముఖ్యమైనవి అవసరమవుతాయి. కాబట్టి అవసరమైన ముడిపట్టు ఎంపికలో నేత పరిశ్రమకు సహాయం చేయడానికి మొదట పరీక్షించి వర్గీకరించాలి. ఇంకా ముడిపట్టు రీలింగ్ పరిశ్రమకు బాగా అవసరమైన నిర్దేశించిన ప్రమాణాలు పట్టు పరీక్ష ద్వారా మాత్రమే సాధించవచ్చు. పట్టుకు డిమాండ్ ఎట్లా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది మరియు ముడిపట్టు వ్యాపారంలో అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో ముడిపట్టు నాణ్యత కోసం పరిశ్రమ ప్రమాణాలు, తద్వారా కొనుగోలుదారులకు ఉత్పత్తి చేసిన ముడిపట్టును అన్నింటినీ వర్గీకరించడానికి ఇదే పరీక్ష. ముడిపట్టు అంతర్జాతీయ సిల్క్ అసోసియేషన్ అంటే ISA నిర్దేశించిన విధానంపై ఆధారపడి ఉంది. ఇది విధానం చాలా సాంప్రదాయమైనది మరియు ఉపయోగించిన పరికరాలు స్థిరంగా ఉంటాయి, అంటే స్టాండర్డ్గా ఉంటాయి. సాధారణ వస్త్ర ఉత్పత్తుల కోసం అనుసరించి విధానాలతో పోల్చినప్పుడు సాంప్రదాయ నమూనాలతో ఇది సాంప్రదాయ పట్టు ఉత్పత్తి మరియు వినియోగించే దేశాల్లో కూడా విస్తృతంగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో యాంత్రిక పరీక్షా విధానం ప్రతి చోట సమానంగా ఉంటుంది, కానీ
పరీక్ష యొక్క సంకలనం వివిధ తరగతుల ఫలితాలు మరియు ప్రమాణాలు ఏ దేశానికి ఆ దేశానికి కొంత భిన్నంగా ఉన్నట్టు ఉంటాయి. 1914లో నాణ్యమైన పట్టు వస్తువుల కోసం న్యూయార్క్లో ఒక వ్యాసరచన పోటీ కూడా జరిగింది. 1921 సమయంలో మరియు 1927లో పట్టు వర్గీకరణ కమిటీలను ఏర్పాటు చేసినారన్నమాట. 1928లో 1929లో ఇంటర్నేషనల్ టెక్నికల్ యొకోహోమా మరియు న్యూయార్క్లో వరుసగా సమావేశాలు జరిగి అన్ని పట్టు ఉత్పత్తి చేసే దేశాల్లో జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ మొదలైనవి మరియు యునైటెడ్ నేషన్ వంటి పట్టు వినియోగించే దేశాలు మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రాతినిధ్యం వహించినాయన్నమాట. అంతర్జాతీయ పట్టు సంస్థ అసోసియేషన్ మరియు 3వ అంతర్జాతీయ సాంకేతిక రాసిల్క్ సమావేశం యొక్క సంస్థ 1949లో జురిచ్, తర్వాత 1950లో న్యూయార్క్లో 4వది, 1949లో 49-50లో బులెటిన్ జారీ చేసిందనమాట. ముడిపట్టు పరీక్ష కోసం అంతర్జాతీయ ప్రామాణిక పద్ధతులపై అంతర్జాతీయ సిల్క్ అసోసియేషన్ మరియు వర్గీకరణ చేసి 1961లో పునర్విమర్శ జరిగిన తర్వాత ఇది 2వ సవరణ 1974లో ముడిపట్టు పరీక్ష మరియు వర్గీకరణలో జరిగింది. ఇటీవల ISA యొక్క పద్ధతుల్లో ఎలక్ట్రానిక్ పరీక్షా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 2 ప్రధాన పరీక్షలు సాధారణంగా వర్తించబడతాయి. అవి కండిషన్ మరియు నాణ్యత. ముడిపట్టు నాణ్యత పరీక్ష సరుకు నుండి పరీక్షించిన పరిమాణం మొత్తం బరువు మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 5 నుండి 10 బేల్స్ ముడిపట్టు ఎగుమతికి ఉపయోగించే పరీక్షా యూనిట్లో 60 కిలోలు లేదా 30 కిలోల 20 బేళ్లు ఉంటాయి. పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్దిష్టమైన ఆమోదయోగమైన ప్రమాణాలతో ముడిపట్టును పరీక్షించి గ్రేడింగ్ చేస్తారన్నమాట. దీని తర్వాత ముడిపట్టును అమ్మకం చేస్తారు. ఇందుకోసం సిల్క్ కండిషనింగ్ అండ్ టెస్టింగ్ హౌస్ నెలకొల్పినారు. ఇందులో ముడిపట్టును నాణ్యత పరీక్షలు కాకుండా కండిషనింగ్ పద్ధతి ద్వారా వర్తక సంబంధమైన బరువును ఖచ్చితంగా నిర్ణయించే విధంగా అమలు తీసుకుని వచ్చినారు. దీనివల్ల అనేక అనుకూలాలు ఉన్నాయి. ముడిపట్టు ఖచ్చితమైన బరువు నిర్ణయించడం వల్ల క్రయ విక్రయాల్లో అనుమానాలు ఉండవు. నేత పని సామగ్రిలో ముడిపట్టుకు అధిక ధర కేటాయిస్తారు. దీనికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు సరియైన పద్ధతిలో పూర్తి అయినప్పుడు వర్తక సంబంధమైన లావాదేవీల్లో ఇబ్బందులుండవు. ముడిపట్టు నాణ్యత అనే అంశంపైన ఆధారపడి ఇవి పట్టుగూళ్ళ నాణ్యత, రీలింగ్ పద్ధతి, వాడిన యంత్ర పరికరాలు, రీలింగ్ సాంకేతిక పరిజ్ఞానం మొదలైనవి ముడిపట్టు పరీక్షల రీలింగ్లో జరిగిన లోపాలను గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి ముడిపట్టును పరీక్షించడం వల్ల ఇటు వర్తకులకు అటు పరిశ్రమదారులకు శ్రేయస్కరం. ఉద్దేశం ఏమంటే ముడిపట్టును పరీక్షించి గ్రేడింగ్ చేసి తగిన ప్రమాణాలను నిర్ణయించడంలో ఉన్న వివిధ అంశాలు ఈ క్రింద విధంగా తోడ్పడి అవి ముడిపట్టును స్కీన్, డీనియర్, స్థితి, బేల్, వాతావరణం అనే వాటి మీద ఆధారపడి వీటిని ఒక్కొక్క దాన్ని నిర్వచించడం జరిగింది. ముందుగా రాసిల్క్ అంటే ముడిపట్టు. రీలింగ్లో అనేక పట్టుకాయలను రీలింగ్ చేయగా వచ్చిన ముడి పదార్థమే రాసిల్క్ అని వ్యవహరిస్తారు. స్కీన్ అంతర్జాతీయ ప్రామాణిక స్కీన్ను ఇది 148 నుండి 150 సెంటీమీటర్లు అంటే 58 ఇంచుల నుంచి 59 ఇంచుల కైవారంతో లేదా కైదారంతో 6 రిబ్స్తో ఉంటుంది. దీన్ని హ్యాంక్ ముఖానికి అడ్డంగా 8 నుండి 13 స్పష్టమైన డైమండ్లు ఉంటాయి. హ్యాంక్ 7.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని బరువు 12 డీనియర్ల వరకు ఉంటుంది. బరువు వచ్చేసి 65 నుండి 70 గ్రాములు ఉంటుంది. 24 డీనియర్ల వరకు ఉండేదాన్ని 78 నుంచి 85 గ్రాములు ఉంటుంది స్కీన్. 32 డీనియర్లు ఉన్న స్కీన్ 80 నుండి 90 గ్రాములు ఉంటుంది. 32 డీనియర్లు పైగా ఉంటే అది ఆ స్కీన్ బరువు 90 నుండి 100 గ్రాములుగా ఉండాలని అంతర్జాతీయ ప్రామాణిక స్కీన్ని నిర్వచించడమైనది. డీనియర్ ప్యారిస్లో 1900లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం 0.05 గ్రాములు బరువు ఉండాలి. అంటే 450 మీటర్ల పట్టుదారం 0.05 గ్రాముల బరువుగా ఉండి ఒక డీనియర్గా గుర్తించి లేదా 9000 మీటర్ల పొడవైన దారం బరువు 1 గ్రాముగా పరిగణిస్తే దాన్నే డీనియర్ అంటారు. ప్రామాణిక కండిషన్ స్టాండర్డ్ కండిషన్ అంటారు. ముడిపట్టు
పొడి బరువులో 11% సమానంగా తేమ ఉండటాన్నే 18 లేదా ఆ ముడిపట్టు ప్రామాణిక కండిషన్ని అంటారు. ప్రామాణిక బేల్ ఇది 60 కిలోలు లేదా 132 పౌండ్లు ఉంటుంది. దీన్నే ఈ ప్రమాణాన్ని పికుల్ అని కూడా సంబోధించడం లేదా పిలవడం జరుగుతుంది. ప్రామాణిక వాతావరణం స్టాండర్డ్ అట్మాస్ఫియర్ సాపేక్ష తేమ 65%, ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. ఆ పైన తెలిపిన ప్రమాణాలలో ముడిపట్టును వివిధ పద్ధతుల్లో పరికరాలను ఉపయోగించి పరీక్షించాలి. ఇందులో 2 రకాల పరీక్షలు ఉన్నాయి. అవి దృశ్య పరీక్షలు అంటే విజువల్ ఎగ్జామినేషన్స్, మెకానికల్ టెస్ట్ అని 2 ఉన్నాయి. ఇందులో ముడిపట్టు రంగును, ప్రకాశించే లక్షణాన్ని, వినియోగించుటకు అనువైనదా కాదా అన్న అంశాలు గమనిస్తారు. అంతేకాకుండా నల్లని తలంపై ముడిపట్టును ఉంచి ప్రామాణిక పద్ధతుల ప్రకారం వెలుగులో పరీక్షించాలి. ఇందుకు కోసం సిరిప్లేన్ను ఉపయోగిస్తారు. యాంత్రిక పరీక్షలు ఇందులో వైండింగ్ టెస్ట్, ప్రమాణ పరీక్ష, అత్యధిక డీవియేషన్ పరీక్ష, సరాసరి పరిమాణ పరీక్ష, సరి సమానంగా ఉండటంలోని తేడాల కోసం పరీక్ష, శుభ్రత పరీక్ష, స్వచ్ఛతా పరీక్ష, దృఢత్వం, పొడవుగా సాగే పరీక్షలు, సంజనిని పరీక్షలు ఉంటాయి. దట్ మీన్స్ వైండింగ్ టెస్ట్, ఈవెన్ వేరియేషన్ టెస్ట్, సైజ్ టెస్ట్, క్లీన్లీనెస్ టెస్ట్, నీట్నెస్ టెస్ట్, టెనాసిటీ అండ్ ఎలాంగేషన్ టెస్ట్, కొహిషన్ టెస్ట్ అండ్ కండిషనింగ్ ఆఫ్ రా సిల్క్. వీటిని తెలుగులో మరొకసారి నేను మీ ముందు ఉంచుతున్నాను. వీటిని వైండింగ్ టెస్ట్, వైండింగ్ ప్రమాణ పరీక్ష, అత్యధిక డీవియేషన్ పరీక్ష, సరాసరి ప్రమాణ పరీక్ష, సరి సమానంగా ఉండటంలోని తేడాల కోసం పరీక్ష, శుభ్రత పరీక్ష, స్వచ్ఛత పరీక్ష, దృఢత్వం, పొడవుగా సాగే పరీక్షలు, సంజనని పరీక్షలు అనేటివి ఉన్నాయి. వైండింగ్ టెస్ట్. ఈ వైండింగ్ వేగం 110 నుండి 140 లేదా 160 మీటర్లు 1 నిమిషానికి ఉండాలి. దీనితో బాబిన్స్ 2 వైపులా ఉంచి ఒకే రకంగా తిప్పడానికి వీలుండాలి. దీన్ని స్వెప్ బరువు 530 గ్రాములు. బాబిన్ వేగం ఒకే రకంగాను తన్యతను సమకూర్చడానికి అనువుగా నునుపుగా ఉండాలి. ఈ వైండింగ్ చట్రంతో వైండింగ్ పరీక్షలు జరపడానికి బాబిన్లో ముడిపట్టును చుట్టడానికి వీలవుతుంది. ప్రామాణిక రీల్ లేదా సైజింగ్ రీల్. మంచి స్కీన్లను తయారు చేయడానికి రీలుపై దారాన్ని 1.125 మీటర్లు అంటే 400 చుట్లుతో 450 మీటర్ల దారం వస్తుంది. ఒకే రకమైన 300 RPMతో వేగం ఉంటుంది. దీని చుట్టుకొలతను లెక్కించుటకు అంకెలు లేదా మీటరు, దారం తెగిన వెంటనే ఆటోమేటిక్గా రీల్ అవడానికి తగిన విధంగా తయారు చేయడం దీన్ని అప్రోవేట్ అంటారు. పటంలో చూపిన విధంగా అప్రోవేట్ ఇటువైపు ఉన్నది అంటే ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు డీనియర్ స్కేల్ అన్నది ఉన్నది. డీనియర్ స్కేల్ చూసినట్టే ఇందులో స్కీన్లను బరువును లెక్కిస్తారు. దీనివల్ల సామర్థ్యం, సెన్సిటివిటీ విలువలు త్రాసుతో కనుగొనవచ్చు. దీనికి డీనియర్ స్కేల్ అని కూడా అంటారు. ఇందులో సామర్థ్యం, సెన్సిటివ్ వివరాలు చూసినట్టయితే సామర్థ్యం 40 డీనియర్లు ఉన్నట్టయితే సెన్సిటివిటీ 0.25 డీనియర్లుగా ఉంటుంది. 80 డీనియర్లు ఉన్న సామర్థ్యము సెన్సిటివిటీ 0.5 డీనియర్లు ఉంటుంది. 160 డీనియర్లు ఉన్న దారం 1.5 డీనియర్లు ఉంటుంది. 400 డీనియర్లు ఉన్న దారం 2.5 డీనియర్లుగా సెన్సిటివిటీ ఉంటుంది. సిరిప్లేన్. ఈ పరికరంలో ముడిపట్టు దారాలను 100 RPM వేగంతో అంటే 100 RPM రౌండ్ పర్ మినిట్ అని వేగంతో స్థిరమైన పొడవును చుట్టడం జరుగుతుంది. చుట్టినప్పుడు తెంపులు ఎక్కువైతే వేగాన్ని 80 RPMకు తగ్గిస్తారు. ఇందులో
ముడిపట్టు దారంపై ఒకే రకమైన ఒత్తిడి ఉంటుంది. ఇందులో ముడిపట్టు దారాల సంఖ్యను చూపించే పరికరం కూడా ఉంటుంది. ఇందులో మొత్తం 10 బాబిన్లకు ఒకేసారి చుట్టడం వీలవుతుంది. ప్యానెల్లో లేదా బోర్డుపై దారాలను 13 సెంటీమీటర్ల వెడల్పు సమూహాలుగా చుట్టడానికి ఉంటుంది. ఈ ప్యానెల్లో 127 మిల్లీమీటర్ల వెడల్పు 450 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. పర్యవేక్షణ బోర్డు 1 మీటర్కై దారంతో ఒకే రకమైన నలుపు ఉపరితలం పైన ఉంటుంది. ముడిపట్టు సరి సమానత, శుభ్రత, నాజూకు పరీక్షల కోసం ప్రామాణిక ఫోటోలను కూడా తీస్తారు. ప్రామాణిక ఫోటోలను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతోంది. పరీక్ష ప్యానెల్లో పరీక్షించడానికి ఉపయోగమైన ప్రత్యేకమైన గదిని ఇన్స్పెక్షన్ రూమ్ అంటారు. దీనిలో గోడకు పాలిన బూడిద రంగుపై ఉండి కప్పుకు గచ్చుకు తెలుపు రంగు వేయాలి. మంచి వెలుతురు కోసం లైట్లను అమర్చాలి. ఇందులోని ప్రతి అద్దం 152.5 సెంటీమీటర్ల పొడవుతో అడ్డం 50 వోల్ట్స్ బల్బ్తో అమర్చి ఉండాలి. దీనిలో పరోక్షంగా పరావర్తన వెలుగు విరజిమ్మడానికి వీలుగా అద్దాలను కూడా అమర్చాలి. అందులో ఈ యొక్క స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్స్తో మనం సిరీప్లేన్ బోర్డ్ లేదా ప్యానల్ పైన చుట్టిన దారంతో దీన్ని సరిపోల్చి ఏ స్టాండర్డ్ ఉన్నది అన్నది అంశాన్ని గుర్తిస్తారు. కొహిషన్ టెస్టర్ ఇందులో చట్రానికి ఇరువైపులా ఉండే 10 కొక్కేలకు జిగ్జాగ్ పద్ధతిలో ముడిపట్టు దారాన్ని చుట్టడానికి వీలవుతుంది. ఇందులో స్థిరంగా ఒకే రకమైన ఒత్తిడిని ఉండడం వల్ల దారం 20 స్థానాల్లో రాపిడికి గురవుతుంది. ఇందులో మొత్తం ఒత్తిడికి ఉపయోగించే బరువు 180 గ్రాములు ఉంటుంది. ఆ విధంగా కొహిషన్ అంటే దారం సిరిసిన్ ఏ విధంగా పోగులలో అతుక్కున్నది, ఏ స్టాండర్డ్ ఒత్తిడి వద్ద ఈ యొక్క పోగు విచ్చుకున్నది అన్న అంశాన్ని కొహిషన్ టెస్టర్లో ప్రత్యక్షంగా పరీక్షించడం జరుగుతుంది. స్కేల్ త్రాసు ఇది స్కీన్ల బరువును లెక్కించడానికి ఉపయోగించబడుతుంది. దీనిలో 5 మిల్లీగ్రాముల నుంచి 50 మిల్లీగ్రాముల బరువుకు లెక్కించడానికి వీలవుతుంది. ఇది ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటరైజ్డ్ తో అమర్చబడిన లేదా అనుసంధానం చేయబడిన పరికరం ఇది. దీనిలో బరువును తూస్తారు. సెరిగ్రాఫ్ దీనిలో ఒత్తిడితో పాటుగా దారం పొడవున రికార్డులు చేయడానికి వీలవుతుంది. దీనిపైన కింది క్లాంపుల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండడం వల్ల క్రింది క్లాంపుకు లాగే వేగం నిమిషానికి 15 సెంటీమీటర్లు ఉంటుంది. దీనిని ఆ స్కీన్ లాగి చూసి ఎక్కడ తెంపులు ఏర్పడుతుందో అక్కడ గ్రాఫ్ గీసి దాని యొక్క తలతన్యతను సాంద్రతను కనుగొనడం అనేది జరుగుతుంది. కండిషనింగ్ ఓవెన్ ఇందులో క్రమ పద్ధతిలో ముడిపట్టును ఎండబెడతారు. ఇందులో 140 డిగ్రీ సెంటీగ్రేడ్లో ముడిపట్టు చక్కగా ఎండుతుంది. ఆ పైన తెలిపిన ప్రామాణిక పరీక్షల పూర్తి చేసిన తర్వాత ముడిపట్టును వర్గీకరిస్తారు. ఇందులో రాసిల్క్ వర్గీకరించిన పద్ధతిని మీ ముందు స్లైడ్ నందు ఇవ్వడం జరిగినది. సాధారణంగా ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ముందుగా గ్రేడ్స్ ముడిపట్టు వర్గీకరణ కోసం పరిమాణం ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారు. 1వ రకం 18 డీనేర్లు ఇంకా తక్కువ, 2వ రకం 19 నుండి 33 డీనేర్లు, 3వ రకం 34 నుండి ఆ పైన డీనేర్లు. వీటికి గ్రేడ్లను 4A, 3A, 2A, AB క్రమంలో పిలుస్తారు. వర్గీకరణ పద్ధతిలో ముడిపట్టు గ్రేడింగ్ ముఖ్య పరీక్షలు ఆధారంగా చేయాలి. అనుబంధ పరీక్షలను ఆధారంగా డీగ్రేడింగ్ చేయాలి. అంతేకాకుండా దృశ్య పరీక్షల్లో నాసిరకంగా గుర్తించిన దానిని వైండింగ్ పరీక్షలో ఈ క్రింద వివరించిన హద్దులు దాటిన ముడిపట్టును బి గ్రేడులుగా నిర్ణయిస్తారు. ముడిపట్టు రకం 12 డీనేర్ లేదా ఇంకా మంచిది 50 తెంపులు ఉండాలి. 13 నుండి 18 డీనేర్లు నుండి అయితే 40 తెంపులు, 19 నుండి 33 డీనేర్లు అయితే 35 తెంపులు,
34 నుండి 69 డీనేర్లు అయితే 25 తెంపులు, 70 డీనేర్లు లేదా మందం ఎక్కువగా ఉన్న 20 తెంపులు ఉండాలి. ఇక ఆ దారం సరాసరి మందం ఈ పైన తెలిపిన విలువలను దాటకుండా ఉండాలి. ముడిపట్టు రకం, సరాసరి మందం తేడాలు. 20 నుండి 22 డీనేర్ల మంచి రకంని 4% ఇరువైపులా ఉండాలి. 21 నుండి 23 నుండి 21 నుంచి లేదా 23 నుంచి ఉన్నది, 26 నుంచి 28 డీనేర్లు ఉన్నట్టయితే 3.5, 27 నుంచి 29 మరియు ఆ మందం ఉన్నట్టయితే ప్రత్యేక ఒప్పందంలో మాత్రం సరాసరి ప్రమాణాల పద్ధతులు వర్తిస్తాయి. పై విధంగా మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రా సిల్క్ ఈజ్ బెనిఫిషియల్ టు రీలర్ అండ్ వేవర్, అంటే రీలర్కి వేవర్కి క్లాసిఫికేషన్ చేసిన దాని నుంచి ఇద్దరికీ బాగా అనుమానం లేకోకుండా, వాళ్ళ సందేహాలు లేకోకుండా పట్టు యొక్క విలువను గుర్తించడం జరుగుతుంది. సిల్క్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈవెన్నెస్, క్లీన్లీనెస్ అండ్ నీట్నెస్ టెస్ట్. సిల్క్ టెస్ట్ క్లాసిఫికేషన్ అనేది ఈవెన్నెస్ సమానంగా ఉండడం, క్లీన్లీనెస్ అంటే శుభ్రంగా ఉండడం, నీట్నెస్ అన్నా శుభ్రంగా ఉండడం. క్లీన్లీనెస్ అంటే తెంపులు అవన్నీ ఏమీ లేకోకుండా సరైన గంట్లు వేసి నాట్లు వేసి తెగిపోయిన ఘాట్లను కత్తిరించి ఉండడం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫేవర్స్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ mercantile weight of raw silk. It is important to know about that parameters concerned to silk quality, that is raw silk skein, denier, standard condition and standard bale, standard atmosphere. This visual test examines the reeling defects and finish defects, makeup defects and damage defects. Mechanical test examines winding and size, evenness, cleanliness, neatness and tenacity and elongation, cohesion and conditioning parameters of the raw silk. And winding test is examines to estimate the portable number of breaks in given unit of silk. Size test is to find out the average size, standard size deviation and maximum size deviation of all class of silks. Evenness variation test is for finding uniform thickness of the raw silk, and cleanliness test find out defects like waste, large slugs and crack screw in the raw silk. Tenacity of the silk thread is indicated by the load of the silk thread can be stand just when it breaks. Cohesion test determine and degree of cohesion of cocoon filaments forming the thread expressed in the terms of stalks. So that's about the summary of your lesson. Have patience to listen my lesson. Thank you.